ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెంలో ఈరోజు ఒక విషాద ఘటన జరిగింది. విహార్ అనే పిల్లాడు యూకేజీ చదువుకుంటున్నాడు. 6 ఏళ్ల వయసు ఆ బాలుడిది. అయితే స్కూల్లో మధ్యాహ్నం బ్రేక్ టైంలో టాయిలెట్‌కని వెళ్ళి మళ్ళీ చెంగుని ఎగురుకుంటూ తన క్లాస్ రూమ్‌కి వెళుతూ ఉన్నాడు. ఆ క్రమంలోనే జారి కింద పడిపోయాడు. ఆ పడ్డ టైంలో అతని చేతిలో పెన్సిల్ ఉందట. ఇలా బోర్లా పడిపోవడం, ఆ చేతిలో ఉన్న పెన్సిల్ తన గొంతులో గుచ్చుకోవడం, తీవ్రంగా రక్తస్రావం అవ్వడం. వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. కానీ ఆ అబ్బాయి చనిపోయాడని చెప్పారు డాక్టర్స్. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నిజంగా చావు ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ఎవరు మాత్రం అనుకుంటారు చెప్పండి, 6 ఏళ్ల బాలుడికి 100 ఏళ్లు నిండిపోతాయని చెప్పి. ఒక పెన్సిల్ తను ప్రతిరోజు రాసుకునే ఆ పెన్సిలే తన ప్రాణం తీసేస్తుందని. మీకు గుర్తుందా? సరిగ్గా 2024 జులై టైంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఒక 4 ఏళ్ల పాప రియాన్షిక బెడ్ మీద చదువుకుంటూ ఉంది. కిందకి పడిపోయింది. పడిపోవడం తన చేతిలో ఉన్న పెన్ను తలలో గుచ్చుకుపోయింది. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. సర్జరీ చేశారు. ఆ తర్వాత పాప ప్రాణాపాయం నుంచి బయటపడింది అనుకున్నారు. కానీ సర్జరీ జరిగిన తర్వాత ఇన్ఫెక్షన్ సోకడంతో ఆ పాప చనిపోయింది. అక్కడ రియాన్షిక పెన్ను తలలో గుచ్చుకుని చనిపోతే, ఇక్కడ ఈ పిల్లాడు పెన్సిల్ గొంతులో గుచ్చుకుని ప్రాణం పోయింది. తీవ్ర విషాదంలో ఉంది ఆ కుటుంబం. సాయంత్రం ఇంటికొస్తాడు బాబు, ఇష్టమైనది ఏదైనా ఫుడ్ వండి పెడదాం అని ఆ తల్లి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా, స్కూల్ నుంచి వచ్చిన ఈ వార్త విని ఒక్కసారి ఆమె షాక్‌కి గురై అక్కడే కళ్ళు తిరిగి పడిపోయిందట.